హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుందాం. థ్రెడ్ పైపింగ్ అనేది సింపుల్గా ఎలా వేసుకోవాలి అంటే చాలా వరకు కొన్ని డ్రెస్లకి మనం నార్మల్గా పైపింగ్ వేసుకుందాం అనుకుంటాము. ఇన్విజిబుల్ పైపింగ్ కుదరదు, ఎందుకంటే నేను ఆల్రెడీ దీనికి జిప్ వేసాను కాబట్టి. అయితే మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. దాన్ని నార్మల్గా నెక్ పీస్ ఎలా అటాచ్మెంట్ పెడతామో అలాగే అటాచ్మెంట్ పెట్టేసుకుందాము. ఎందుకంటే చాలామందికి తెలియదు అది క్రాస్ పెట్టాలన్నా స్ట్రేట్ పెట్టాలని. క్రాస్ పీస్ కట్ చేసుకొని సేమ్ పెట్టేసుకోవాలి. జిప్పు ప్లేస్ ఉంది కాబట్టి జిప్పు ప్లేస్లో మనం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వదులుకోవాలి. దానికోసమని నీట్గా మన టెన్షన్ మందం పాదం మందం ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోండి ఫ్రెండ్స్. అక్క ఇలా కూడా వేయొచ్చా, మాకు ఇది ఈజీగా అనిపిస్తుందని నన్ను షాప్లో అడిగారు. అది మీకు కూడా చూపిద్దాము, మీకు కూడా చెప్దామని అయితే నేను వీడియో చేస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు అక్కడ, ఎందుకంటే నాకు నార్మల్గా పైపింగ్ చేయడం తెలుసు కానీ ఈ మెథడ్ కూడా ఉంటుంది తెలియదు అక్క మాకు అని. ఈజీగా చేయడం అనేది నేను చెప్తా అని థ్రెడ్ పైపింగ్ ఈజీ మెథడ్తో చెప్తున్నాను. ఖర్చు ఇక్కడ కూడా వదిలేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే 2 సైడ్స్ ఉండాలి. కొంచెం గట్టి కుట్టు వేసేసుకుందాము. గట్టి కుట్టు వేసుకోవడం వల్ల మనకు జిప్పు దగ్గర ప్లేస్లో ఊడిపోదు అన్నట్టు. ప్రతి దగ్గర కొంచెం లాస్ట్ చివర వచ్చినప్పుడు గట్టి కుట్టేసుకోవాలి. నీట్గా ఇలాగే రౌండ్గా నెక్ ఎలా కుడతామో అలాగా సింగిల్గా పీస్ పెట్టి కుట్టేసేయాలి అన్నట్టు. కొంచెం క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. నేనైతే నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకోలేదు ఫ్రెండ్స్. మీరైతే కొంచెం నీట్గా ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. నేను ఫోల్డ్ చేయకుండా చూపిస్తాను, ఒకసారి చూడండి. నార్మల్గా మనం థ్రెడ్ తీసుకుందాం. థ్రెడ్ తీసుకొని మనం కుట్టే క్లాత్ని చూడండి, మలిపి పెట్టేది అంటే మనం ఫస్ట్ కుట్టినప్పుడు ఒక క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని వెనక్కి అనేసేయాలి. ఆ క్లాత్ని ముందు కనుక్కోవాలన్నా వెనక కనుక్కోవాలన్నా డౌట్ ఉంటుంది, అది వెనక అనేసుకోవాలి. మళ్ళీ రౌండ్ ప్లేస్లో చిన్న ఘాట్లు పెట్టుకోండి, రౌండ్ మంచిగా తిరుగుతుంది. అది ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం రౌండ్నెస్ నెక్ అనేది రౌండ్గా తిరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇలాగా మనం చూడండి ఇలా పట్టుకుంటే ఒక సింగిల్ పాదం మీద వేసిన థ్రెడ్ పైపింగ్ సన్న వేసినట్టు రావాలి. ఈజీ ఉంది అక్క అని చెప్తున్నారు, కానీ నేను ఇది డబుల్ ఒకటేసారి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే నాకు అలవాటు కాబట్టి నేను ఇలా కుడుతున్నాను, మీకు చూపిస్తానులే అని చెప్పేసి అంటున్నాను. అయితే ఏంటంటే వాళ్ళకు చూపిస్తానమ్మా, మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇగోంది ఇలా ఫోల్డ్ చేసి అది వెనక్కి క్లాత్ అనేసుకొని థ్రెడ్ అందులో పెట్టేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నట్టు. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ఫాస్ట్గా అవుతుంది, ప్లస్ మళ్ళీ నీట్ ఫినిషింగ్ వస్తుంది. నెక్ థ్రెడ్ పైపింగ్ లాగానే వస్తుంది. మనం నెక్ ఎట్లా వేసుకుంటాం థ్రెడ్ పైపింగ్ కావాలన్నప్పుడు అలా వస్తుంది అన్నట్టు. సన్నగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా అనుకుంటూ మీరు మిస్ చేయకండి. ఇది వెనక్కి అనుకోండి. ఇలాగా అక్క మీరు కరెక్ట్ అనుకుంటున్నారు కానీ మాకైతే ఇలా వచ్చేటట్టు అనిపిస్తలేదు అంటున్నారు. అది ఏం లేదమ్మా, వస్తుంది. మేము ఇలా రాకుండా అయితే ఉండదు. మీరు ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది. ఇలా మన థ్రెడ్ పక్కన క్లాత్ పక్కనే కుట్టుపడాలి, రెండుటి మధ్యలో కుట్టుపడాలి. ఎంత నీట్గా వస్తుందో చూడండి థ్రెడ్ పైపింగ్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చివరన కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఎందుకంటే మనకు అక్కడ ఎండింగ్ అయిపోయింది, ఇంకా జిప్పు కుట్టేసినాం కదా, ఆ జిప్పు కుట్టిన తర్వాత ఇది కుడుతున్నాం కాబట్టి అది ఎండ్ అన్నట్టు. అక్కడ ఏం లేదు, మళ్ళీ జిప్పు లాస్ట్ చివరికి హుక్స్ కాజా వేసుకుంటాం కదా, అది నీట్గా ఉండాలన్నట్టు. మళ్ళీ ఇక్కడ కొంచెం గట్టి కుట్టు వేసుకుందాం. ఇలా వేసేసుకొని గట్టి కుట్టు వేసుకున్న తర్వాత తీసేయండి. ఇప్పుడు మీకు నేను నెక్స్ట్ది చెప్తాను, మీకు ఈజీ ప్రాసెస్లో చెప్తాను. ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకుందాం. ఇలా మీరు క్లాత్ వేయకముందు అయినా సరే ఒక చివరన ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇలా అయితే ఈజీ ప్రాసెస్ అన్నట్టు. నేను షాప్లో కదా వాళ్ళకి నేర్పించడానికి నేను చూపిస్తున్నాను. మీరు కూడా చెప్పడానికి నాకు ఫాస్ట్గా అని అర్థం కాలేదు వాళ్ళకు చెప్పేటప్పుడు. మీకు క్లియర్గా కావాలంటే ఇలా కుట్టేసుకోండి. ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది దారం పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇదిగోండి థ్రెడ్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు క్లాతే నెక్ అనేసుకోండి. ఫోల్డింగ్ అలా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫోల్డ్ చేయనక్కర్లేదు. ఫస్ట్ మనకి ఇక్కడ జిప్పు పెట్టిన ప్లేస్ని మాత్రం ఫోల్డ్ చేసేసుకుందాము. ఫోల్డ్ చేసేసి థ్రెడ్ పెట్టేద్దాం. ఇలా థ్రెడ్ నీట్గా పెట్టేసుకొని, ఇంకా ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి మనం డబుల్ ఫోల్డ్ చేయనక్కర్లేదు. ఇలా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను. క్లాత్ అనేది వెనక్కి అనేయండి, థ్రెడ్ అనేది మధ్యలో పెట్టండి. ఇది ఒక్కటే మన ప్రాసెస్.
ఆ క్లాత్ అనేది ఎక్కువ వెనుకకి పోవాలి, థ్రెడ్ అనేది మధ్యలో ఉండాలి. అదొక థ్రెడ్ మందమే మనం క్లాత్ పట్టుకోవాలి. అలా పట్టుకోవడం వల్ల థ్రెడ్ ఎంత ఉందో అంతే పైపింగ్ మనకు కనబడుతుంది అన్నట్టు. ఇలాగా నీట్గా థ్రెడ్ ఉన్నంత క్లాత్ను వెనక్కి అనేసుకుంటూ కుట్టేసుకుందాము. ఓకే, చూడండి థ్రెడ్ పైపింగ్ ఈజీ ప్రాసెస్లో చిన్నపిల్లల ఫ్రాకులు కానీ టాపులు కానీ ఏదైనా కుట్టినప్పుడు థ్రెడ్ పైపింగ్ ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని అనుగుడు కుట్టులాగా వేసేసుకోవాలంటే మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు, కానీ హెమ్మింగ్ చేసుకున్నాడు ఎందుకు డ్రెస్లకు ఏం ప్రాబ్లం ఏం ఉండదు. ఇలాగే పట్టేసుకొని టెన్షన్ అంతా అంటే చివరికి ఇంకా మళ్ళీ హెమ్మింగ్ చేసే ప్లేస్లో మనం ఇలా అనుగుడు కుట్టు అయితే వేసుకుందాము. ఇలా ఒక కుట్టేసేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ప్లస్ మళ్ళీ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. చూస్తున్నారా, అర్థమైంది అనుకుంటున్నాను మీకు కూడా. ఇలాగే నీట్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలి వితిన్ 5 minutesలో ఏదైనా సరే మన బ్లౌజ్లకు కూడా ఇలాగ వేసుకోవచ్చు చాలా వరకు. ఎందుకంటే మనకు మనీ థ్రెడ్ పైపింగ్ చేయమని మనీ తక్కువ ఇస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇలాంటి పైపింగ్ అయితే వేయొచ్చు. ఫస్ట్ నేర్చుకునేది అయితే ఇదే పైపింగు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీకు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో మాత్రం చివరి వరకు చూడండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాగ మీకు వీడియోలు అయితే నేను అందిస్తాను. ఓకే, బాయ్ మరి.